కానీ ఎందుకో నాకు కాస్త తేడాగా ఉంది అనిపిస్తుంది. అన్నయ్య వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆవిడ మాటల్లో పద్ధతుల్లో తేడా వచ్చింది. ఆ వీలునామా విషయం చెప్పకపోవడమే మంచిదేమో. పిన్ని, ఏ విషయమైనా ఎక్కువ ఆలోచించుకో. ఆవిడ అడిగింది నేను చెప్పాను, అయిపోయింది. ఆవిడ ఎందుకు అడిగినా నేను నిజం చెప్పాను కాబట్టి నాకు టెన్షన్ లేదు. నువ్వు కూడా ఎక్కువగా థింక్ చేయకు. పిల్లలు ఏం చేస్తున్నారు? నీ మనసులో ఏ అనుమానం లేనప్పుడు నా అనుమానం నీ మీద రుద్దటం ఎందుకులే మేఘన. అంతా బాగుంటే అంతే చాలు. ఏమైంది సులోచన, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఈ పరిమళ శక్తి వరకు రాలేదు చూడండి అత్తయ్య. ఇంట్లో పనులన్నీ ఎక్కడ ఒక్కడే ఆగిపోయాయి. అసలు వస్తుందో రాదో కూడా తెలీదు. ఫోన్ చేస్తే తీయడం లేదు. ఎప్పుడు అలా చేసే మనిషి కాదు కదా. అదే కదా, అసలు దానికి ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు. అమ్మా, ఇప్పుడు మీ బాధ తనకేమన్నా అయిందనా, పని అయిపోయిందనా? అర్థమైందమ్మా, నా పని చూసుకుంటాను. అవును సులోచన, ఇప్పుడు ఆ పని మనిషి రాకపోతే ఏమిటి? వాళ్ళు ఉన్నారు కదా, వీడి చేత చేయించు. దున్నపోతులాగా తిరిగి తిరగడం తప్ప వాడేం చేస్తున్నాడు? బామ్మ, నన్ను పట్టుకొని దున్నపోతావా? నా పర్సెంట్ ఎలా ఉందా? ఈ మధ్య బాగా మెయింటైన్ చేస్తానే. ఒరే, ఇల్లు తుడిచి గిన్నెలతో వెళ్ళా. ఓకే రే, నువ్వు ఆగరా. వీడు పని చేస్తే వాడి వెనకాలే నేను చేసుకోవాలి. ఈ మూల చెత్త ఆ కుర్చీ కింద, ఆ మూల చెత్త ఈ సోఫా కింద తోసేస్తాడు వెధవ. గిన్నెలు కడిగాడంటే 10 గ్లాసులు కడిగితే ఒక్క సబ్బు అరగదీస్తాడు. గ్లాసులో కాఫీ పోస్తే కాఫీ వాసన రాదు, ఆ సబ్బు వాసనతో నొరగొస్తుంది. అంత పనిమంతుడు వీడు. అంటే తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు ఎందుకు మళ్ళా కొట్టారు? అయినా గార్డెన్ వెనకాల మీ చేయి పక్కన అసలు ఉండకూడదు. అదే పోలికరా అప్రాచకం. ఏంటత్తయ్య, పని మనిషి గురించి ఇంత టెన్షన్? తను రాకపోతే నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఏం చేస్తావమ్మా? ఇల్లు మొత్తం అన్ని గదులు తుడవాలి, తడిగుడ్డ పెట్టాలి, గిన్నెలు తోవాలి, బట్టలు వాషింగ్ మిషన్ లో వేయాలి. అవన్నీ ఎంతసేపు అలా చేసేస్తాం, మీరు చూస్తూ ఉండండి. వద్దులేమా, కాసేపట్లో పని మనిషి వచ్చేస్తుంది. తను ఎప్పుడూ అలా చేసే మనిషి కాదు. అత్తయ్య, నాకు ఇలాంటి పనులు బాగా అలవాటు. నాకేం శ్రమ అనిపించదు, నేను చేసేస్తాను. మనకి కొంత పని మనిషి దొరికింది కదా. ఏంటి మేఘనకు నువ్వు సపోర్టా? కాదు, ఆడ వాళ్ళకి, ఆడ జాతికి సపోర్ట్ రా. అంటే మగాడు మాత్రం బానిసలాగా గాడిదలాగా పని చేయాలి, కానీ భార్యను మాత్రం అనకూడదు. అనకూడదు. మీదిలా బాగుతారనే మా ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మీతో పాటు తను ఉద్యోగం చేస్తుంది, మీతో పాటు సంపాదిస్తుంది. నీకంటే బాగా ఇంటి పని, వంట పని అన్ని చేస్తుందిరా. నీకంటే ఎదురు తక్కువరా. కావాలంటే నువ్వే ఈ ఇంట్లో చెయ్యి. ఓకే మేడం, రేపటి నుంచి నేను చేస్తాను. ఈరోజు మీరు చేయండి. ఈ పని మనిషిని ఒకసారి గదిలోకి పంపించు. ఏం అవుతున్నావురా? అదే గది కాస్త శుభ్రంగా తుడిపించాలని అంత సీరియస్ అవుతున్నావేంటి? ఒరే, నీ వానకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇదిగో అమ్మాయి, వీడి మీద ఒక కన్నేసి. నువ్వేదైనా గదవేషాలు వేసావని తెలియాలి, చెమడాలు ఒలి చేస్తాను, జాగ్రత్త. అదిగో పని మనిషి వచ్చింది. ఏంటి లక్ష్మి, చెప్ప పెట్టకుండా మానేసం? ఫోన్ చేస్తే ఫోన్ తీయం. ఎక్కడికి వెళ్ళావు? అవును, ఈ అమ్మాయి ఎవరు? నా కూతురేనమ్మా. ఏం చదువుతున్నావమ్మా? 7th క్లాస్ చదువుతున్నానమ్మా. ఇంకేం చదువులేమ్మా, దాని చదువు మార్పించి మా ఊళ్ళో అమ్మ దగ్గరికి పంపించేస్తున్నాను. అందుకే పనికి రాలేదమ్మా. మీతో చెప్పిపోదామని వచ్చాను. 2 రోజుల్లో వస్తానమ్మా. ఆగాదు, చక్కగా చదువుకుంటున్న పిల్లని చదువు మానిపించి ఊరికి తీసుకువెళ్ళడం ఏంటి? చదువు మానిపించి అక్కడ ఏం చేయిస్తావు?